అండి, నమస్తే. మన ఈ ఆస్ట్రాలజర్ జియో ఛానల్లో ఆస్ట్రాలజీ, స్పిరిచువల్ మరియు వేదిక్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మీకు ఉంటాయి. మా ఈ వీడియోలు అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మేము జన్మజాతకము, ప్రశ్నాజాతకము, వివాహ పంతన, ఆస్ట్రాలజీ రిలేటెడ్ రెమెడీస్, మీ గోచారము తత్సంబంధిత జ్యోతిష్య సేవలన్నీ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మీ క్వశ్చన్స్ మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి. ఇంకా ఎన్నో అద్భుతమైన మరియు యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందరకాండ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. మీకు తెలిసిన విధంగానే సుందరకాండ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలో పంచమకాండ. ఈ మొత్తం రామాయణానికి సుందరకాండ ఒక ఆయుపట్టి లాంటిది. అంటే అసలు రామాయణంలో ఉన్నటువంటి ఆ మధురం ఏదైతే ఉంటుందో అదంతా ఈ సుందరకాండలో నిక్షిప్తమై ఉంది. వాల్మీకి మహర్షి ప్రతి కాండకి ఆ కాండకి యొక్క చరిత్ర బట్టి ఒక నామాన్ని ఇచ్చారు. బాలకాండని, అలాగే అయోధ్యలో జరిగినటువంటి కథ కాబట్టి అయోధ్యకాండని, అరణ్యంలో జరిగినటువంటి కాండ కాబట్టి అరణ్యకాండని, కిష్కిందలో జరిగినటువంటి సన్నివేశాలు బట్టి కిష్కిందకాండని, అలాగే యుద్ధాన్ని సూచించే కాండ కాబట్టి యుద్ధకాండని చెప్పారు. కానీ ఈ ఒక్క కాండకి మాత్రము వాల్మీకి మహర్షి వేరే నామం ఇచ్చారు, అదే సుందరకాండ అని. ఆ సుందరకాండ అనే నామం ఎందుకు ఇచ్చారన్నది ఒక శ్లోకంలో అత్యద్భుతంగా మనకు తెలుస్తుంది. ఆ శ్లోకం ఏంటో చూద్దాము. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కింన సుందరం, సుందరే సుందరో రామః. అంటే శ్రీరామచంద్రమూర్తి చాలా అందమైన రూపం కలవాడు అని ఇక్కడ దీని అర్థము. అది ఒక అర్థమైతే మనము శ్రీరామ మంగళాశాసనం చూసినట్టయితే అందులో మనకు ఒక శ్లోకంలో ఒక భాగంలోని పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని ఉంటుంది. అంటే దీని అర్థము రాముణ్ణి స్త్రీలు మోహించడం కాదు, పురుషులు కూడా మోహించేవారు అని దాని అర్థము. అంటే ఒక పురుషులు మోహించారంటే ఆయన అందం ఏంటన్నది మనకు అక్కడ తెలుస్తుంది. అలాగే వాల్మీకి మహర్షి తన రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని అనేక సార్లు కొన్ని నామాలతో ఆయన్ని పిలిచేవారు. ఆయన అదేమిటంటే అతీవ ప్రియదర్శనం. అంటే అతీవ ప్రియదర్శనం అంటే ఆయన్ని చూడగానే మన యొక్క ఇంటెన్షన్స్, అంటే మనకి తెలియకుండానే మనం ఆటోమేటిక్గా వెళ్ళి ఆయనకి అలా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అంటే ఒక మ్యాగ్నెట్ని చూసి ఇనప మొక్క ఎలాగైతే వెళ్ళి అతుక్కుంటుందో అలాగ మనల్ని అతను అలాగా ఆకర్షిస్తాడు. అలాగే ఇంకొకటి ఏం చెప్పారంటే చిత్తాపహారిణం అని చెప్పారు. చిత్తాపహారిణం అంటే మన చిత్తాలన్నీ ఆయన హరిస్తాడు. అంటే మన యొక్క మనస్సును మొత్తం అతను హరిస్తాడు, అతను అట్రాక్ట్ చేస్తాడు అక్కడ కూడా. అంటే మన చిత్తాలు, మన మనస్సును అతని మీద కేంద్రీకరించడము జరిగే విధంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలాగే సుందరే సుందరీ కథ అంటే అన్ని కాండాల్లోకి ఈ కాండము అత్యంత సుందరమైన కాండము. ఎందుకంటే ఈ కాండంకే సీతారాములు మళ్ళీ ఒకటయ్యే సన్నివేశానికి ఒక బీజం పడుతుంది. అలాగే సీతమ్మ తల్లి కూడా ఒక మాయాస్వరూపంగా మనకి ఈ కాండలో అవ్యక్తమవుతుంది. అప్పటి వరకు శ్రీరామచంద్రమూర్తి భార్యగా మనకు కనబడినా సరే ఈ కాండ నుంచి ఆ తల్లి ఒక మాయాస్వరూపంగా కనబడుతుంది. ఆ మాయాస్వరూపంతో ఏం చేస్తుందంటే తనని నమ్ముకున్న వాళ్ళని పురోగతిగా చేస్తే అధర్మంలో ఉన్న వాళ్ళని అధోగతిలోకి చేసే విధంగా మాయ కప్పుతుంది. అందుకే రావణాసుడు కొలువులో ఆయనకి ఎంతమంది సీతమ్మ ఒక అనుపభోగ్యమైన స్త్రీ కాదని చెప్పినా ఆయనకి అది అర్థం అవ్వలేదు. ఎందుకంటే అదంతా సీతమ్మ తల్లి మాయే. అలాగే స్వామి హనుమకి అదే తల్లి ఆ మాయాస్వరూపంలో ఆయనకున్న మాయని పటాపంచలు చేసి ఆమె వ్యక్తమయ్యింది. అదే కాదు, ఈ సుందరకాండ అనే కాండంలో చాలామందికి మృత్యువు సంభవించే సమయంలోని ఇది అమృత తుల్యముగా వారి మృత్యువుని సునాయాసంగా తీసేసింది. అదేంటంటే ప్రథమంగా శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ లేని విరహముతో ఆయన ఒక అచేతనముగా పడి ఉన్నారు అని మనకి కిష్కిందకాండ చివరార్థంలో మనకు ఉంటుంది. అలాగే సీతమ్మ తల్లి కూడా
ఆవిడ కూడా సీతా ఉద్బంధన ప్రయత్నము అనే సర్గలో ఆమె కూడా తన యొక్క చీరతోటి ఉరి వేసుకుందాము అని కూడా ప్రయత్నించింది ఆ తల్లి. అలాగే సుగ్రీవుడు ఈ వానరాలందరినీ సీతమ్మ జాడ కనిపెట్టడానికంటే సీతాన్వేషణ చేయడానికి పంపించి వాళ్ళు సీతమ్మ జాడ కనపడకపోతే మరణవధ విధిస్తాను అని ఆయన కూడా చెప్పారు. రామసుగ్రీవుల దగ్గరికి వెళ్ళి సీతమ్మ జాడ చూశాను అని చెప్పినప్పుడు ఎవరికైతే ఈ మృత్యువంతా ఆపాదించబడిందో అదంతా పటాపంచలైపోయింది. అనగా రాముడు సాంత్వన పొందాడు. అలాగే సీతమ్మ తల్లి సుందరకాండలోనే సాంత్వన పొందింది. అలాగే వానరాలకి మరణవధ తప్పించుకున్నారు. సో ఈ విధముగా చూస్తే ఎంత సుందరమైన కథ మనకి ఇంకెక్కడా కనబడదు. సుందరే సుందరి సీత అంటే సీతమ్మ తల్లి అత్యంత లలిత లావణ్య కళారూపం కలిగిన తల్లిగా మనకి ఈ శ్లోకం మనకు చెప్తుంది. సీతమ్మ తల్లి యొక్క అందం ఎలాగుంటుందంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అందానికి సరితూగే విధంగా ఉంటుంది అని స్వామి హనుమే ఈ సుందరకాండలో చెప్తారు. అది ఏ విధంగా చెప్తారంటే అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయం అసితేక్షణ అని ఆయన చెప్తారు. అనగా ఈ శ్లోకానికి అర్థము ఈ దేవి రూపము దేహము అవ్యయములు చక్కదనము ఎలాగున్నాయంటే శ్రీరామచంద్రుని రూపంలాగా ఉన్నాయట. అలాగే అతని అంగ ప్రత్యంగములు చక్కదనము కూడా అట్లే ఉన్నాయట. అలాగే ఆ తల్లి ఎలాగుందంటే శ్రీరాముడి రూపమునకు సరితూగే విధముగా ఉందట. ఇవన్నీ కాక ఇంకా ఏం చెప్తున్నారంటే ఆమెను అసితేక్షణ అని చెప్తున్నారు. అసితేక్షణ అంటే తేక్షణము అంటే కన్ను, అసి అంటే నల్లదనము, అసితేక్షణ అంటే నల్లని కన్నులు కలిగిన తల్లి. అందరికీ నల్లని కళ్ళే ఉంటాయి కదా, కానీ అసితేక్షణ అని ఎందుకన్నారు అంటే ఒక్కొక్కసారి మనకు కోపం వచ్చినప్పుడు కళ్ళు ఎర్రబడతాయి. కానీ ఈ తల్లికి అటువంటి కోపం ఎప్పుడు రాదు అని వాల్మీకి మహర్షి వారు చెప్తున్నారు. అందుకే సీతమ్మ తల్లి అత్యంత సుందరమైన తల్లి. సుందరే సుందరం వనం అనగా అశోకవనం ఎంత సుందరమైనదో అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు. దీనికి నిదర్శనంగానే వాల్మీకి మహర్షి తన సుందరకాండ 68 సర్కల్లో ఏకంగా ఒక మొత్తం సర్కనే ఈ వనాన్ని చాలా చక్కగా విశదీకరించారు. ఈ వనంలోని చాలా అద్భుతమైన చెట్లు, అలాగే ఈ గోడలు కానీ ద్వారాలు కానీ అంతా బంగారముతోటి వాటి మీద రత్న మణిమాణిక్యాలతో పొదగబడి ఉంది. అలాగే చాలా సరస్సులు, అవి చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంటుంది అని వాల్మీకి మహర్షి ఈ వనాన్ని చాలా చక్కగా వివరించారు. సుందరే సుందరం కావ్యం. ఈ కావ్యము చాలా సుందరమైన కావ్యం అట. ఎందుకంటే ఈ కావ్యంలో మనకి నవరసాలు కనబడతాయి. స్వామి హనుమ ఎంతో కరుణతోటి ఎంతో దయతోటి ఉంటారు, అలాగే నిర్వేదంతో ఉంటారు, అలాగే చాలా భయానకంగా కూడా ఉంటారు ఆయన. ఈ సుందరకాండంలో కావ్యము అంటే సుందరకాండం అనే కావ్యము చాలా మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించి ఎవరైతే ఈ సుందరకాండాన్ని పఠిస్తున్నారో వాళ్ళకి అనంతమైన శక్తి వాళ్ళ రోమకోపాల నుంచి బయటకు వచ్చే ఆ ఫీలింగ్ అలాంటిదైతే ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ సుందరకాండం అనే ఒక్క కాండములో మాత్రమే ఎక్కడా మనకి శ్రీరామచంద్రమూర్తి కనబడరు. ఎక్కడో చివరి సర్గలో ఆయన వస్తారు, కానీ మిగిలిన 68 సర్గల్లో 67 సర్గల్లో ఆయన ఎక్కడా మనకు కనబడరు. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే ఆయన నామం ప్రతి సర్గలోని అలా కదులుతూనే ఉంటుంది. అంటే శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్ప వ్యక్తో ఆయన నామం కూడా అంతే గొప్పది అని సుందరకాండం మనకు చెప్పకనే చెప్తోంది. ఈ సుందరకాండం ద్వారా మనకి ముఖ్యంగా ఏం తెలుసుకోవచ్చు అంటే రామనామాన్ని మనం పట్టుకున్నామంటే ఎటువంటి క్లిష్ట సమయంలోనైనా ఎంతటి కష్టతరమైన పనులు సాధించాలన్నా మనకవి సులభంగా జరుగుతాయని స్వామి హనుమ ద్వారా మనకు తెలుస్తోంది. సుందరే సుందరం కపిహి అంటే వానరము చాలా అందముగా ఉంది అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు. ఈ పదం చూస్తే కొంత విచిత్రంగా మనకు అనిపిస్తుంది. వానరం అందముగా ఉండడం ఏంటి? మనం ఎవరైనా అందముగా లేకపోతే వాడిని చూడు కూతులాగా ఉన్నాడు అంటాం. అలాగే అయోధ్యకాండలోని భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళ తల్లిని పరామర్శించి బయటికి వస్తుంటే అక్కడ మందర చాలా బంగారు ఆభరణాలతో అన్నీ
అలంకరించుకొని నడుస్తుందట అటు ఇటు. అప్పుడు శత్రుఘ్నుడు భరతుడితో అంటాడు, చూడన్నయ్య కోతికి బంగారం పెట్టినట్టు అలాగుందో అంటాడు. అంటే అక్కడ నీచోపమానం కింద శత్రుఘ్నుడు చెప్తున్నాడు మనకి. కానీ ఇక్కడ సుందరే సుందరం కపిహి అంటే ఈ వానరం ఎంతో అందమైనది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది బాహ్యంలో ఉన్నటువంటి అందము కాదు, కానీ ఆంతర్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ యొక్క అందము. అది ఏంటంటే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ప్రవర్తించే విధానం కావచ్చు, ఆయనకున్నటువంటి యాటిట్యూడ్, అలాగే ఆయనకున్నటువంటి డిటర్మినేషన్ కావచ్చు, అలాగే ఆయన ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క హంబుల్నెస్ అంటాం కదా, అంటే ఎంత గొప్పగా ఉన్నా సరే నాకేమీ తెలియదు అన్నట్టు ఉంటాడు ఈయన. అంత సాధించి కూడా స్వామి హనుమ శ్రీరామచంద్రమూర్తి పాదాల దగ్గర శిరస్సు ఉంచుకుని వినయముగా భక్తితో ఉంటారు. అది హంబుల్నెస్ అంటే, అది అందం అంటే. అటువంటి అందము ఈ వానరానికి ఉంది అని మనకి శ్లోకం చెప్తోంది. సుందరే సుందరం మంత్రం. ఈ సుందరకాండలో దగ్గర 3000 చిల్లర శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకము మంత్రం కింద మనం భావించవచ్చు. చాలామంది ఈ రామాయణ అంతర్గతమైనటువంటి సుందరకాండని తరచూ పారాయణం చేస్తూ ఉంటారు. ఎటువంటి కష్టకాలం వచ్చినా సరే అందరూ చెప్పే ఒకటే ఒక రెమెడీ ఏంటంటే సుందరకాండ పారాయణం చేసుకోండి, మీ కష్టాలు తగ్గుతాయి అంటారు. రామాయణం మొత్తం ఉండగా ఒక్క సుందరకాండని ఎందుకు చెప్తారు అంటే సుందరే సుందరం మంత్రం, ఇది మంత్రము అని చెప్తున్నారు. కాండ మొత్తము అంటే ఈ సర్గ మొత్తము, ప్రతి సర్గలో ప్రతి యొక్క శ్లోకము కూడా మంత్రపూరితమైనటువంటి ఆ మంత్రాలు కానీ మనము నిత్యము జపిస్తే మనకు వచ్చే కష్టం ఉండదు. అందుకనే సుందరే సుందరం మంత్రం అంటారు. చివరగా సుందరే కిమ్న సుందరం అంటే ఈ సుందరకాండలో ఇంకా సుందరమైనది కానిది ఏముంది అని ఇక్కడ ప్రశ్న. నిజమే కదా, ఇన్ని చూసిన తర్వాత సుందరకాండలో సుందరం కానిది ఏమీ లేదు. అంతా అద్భుతమైన సుందరంతో నిండినటువంటి కాండ కాబట్టే వాల్మీకి మహర్షి ఈ కాండమునకు సుందరకాండ అని నామకరణం చేశారు. మా ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.